రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పశ్చిమాసియాలో యుద్ధం పరిధి విస్తృతమైంది, యుద్ధం తీవ్రతరమైంది. ఇప్పటి వరకు ఇరాన్ ఇజ్రాయిల్ల మధ్య మాత్రమే ఉన్నటువంటి యుద్ధంలోకి ఇప్పుడు అమెరికా కూడా ప్రవేశించింది. అమెరికా ప్రవేశించాలని ఇజ్రాయెల్ కోరుతూ వస్తోంది. అమెరికా మేము ఇంకా ఆలోచించుకుంటున్నాము అని చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ ఆ రకంగా ప్రకటన చేశారు. కానీ శనివారం నాడు మెరుపు దాడులు చేశారు. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి నతాన్స్, ఇస్ఫహాన్, అదేవిధంగా ఫార్డు, ఈ మూడు న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైట్స్ మీద పెనిట్రేషన్ బాంబులతో దాడి చేశారు. అంటే అండర్ గ్రౌండ్లో దాదాపు 150-200 అడుగుల లోతున మధ్యలో ఒక భయంకరమైనటువంటి 7-8 మీటర్ల కాంక్రీట్ వాల్ అడ్డంగా, కాంక్రీటు దిమ్మె అడ్డంగా ఉంచి లోపల ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఛేదించగలిగేటటువంటి పెనిట్రేషన్ బాంబులను అమెరికా ప్రయోగించింది. ఈ 3 న్యూక్లియర్ సైట్స్ ఎందుకు పనికి రాకుండా పోయినట్టుగా అయింది. ఇప్పటికే ఇరాన్ చాలా బలహీనపడింది. ఇజ్రాయెల్ దానికి సంబంధించినటువంటి మిసైల్ దాడులు చేసేటటువంటి క్షేత్రాలపైన దాడి చేసింది. దాని యొక్క గగనతలం పైన స్వైర విహారం చేస్తోంది. ఇరాన్ చాలా బలహీనపడింది, కానీ పూర్తిగా ఓడిపోలేదు. అమెరికా దాడి తరువాత ఇరాన్ ఏ రకంగా స్పందిస్తుంది? అమెరికాకి చెందినటువంటి దౌత్య కార్యాలయాలపైన దాడి చేస్తుందా, లేకపోతే ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి అమెరికన్ ఆర్మీ సైట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాల మీద దాడి చేస్తుంది? దాదాపు 10-15 మంది అమెరికన్ సైనికులు ఈ 30కి పైగా స్థావరాల్లో ఉన్నాయి. వాటి విమానాలు ఉన్నాయి, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వాటిపైన దాడి చేస్తుందా? లేకపోతే హూథీ రెబెల్స్ కావచ్చును, లేకపోతే హిజ్బుల్లా కావచ్చును, వీళ్ళు దాడుల్ని తీవ్రతరం చేస్తారా? ఇవన్నీ ఏం జరుగుతుందన్నది చూడాల్సినటువంటి ప్రశ్నలు. వీటిపైన ఈ యుద్ధము ఎంత తీవ్రంగా కొనసాగుతుంది, ఇది మరింత విస్తృతమవుతుందా ఈ యుద్ధపు పరిధి అన్నది తేలబోతోంది. ఇజ్రాయెల్కి ఒక రకంగా ఇది ఆనందం, ఎందుకంటే ఇజ్రాయెల్ దాడి చేసి ఇరాన్ ప్రతిదాడి సామర్థ్యాన్ని దెబ్బతీసింది. ఇరాన్ గతంలో ప్రయోగించినన్ని మిసైళ్లు ప్రయోగించలేకపోతోంది, క్షిపణుల్ని ప్రయోగించలేకపోతోంది. క్రమేపీ దాని క్షిపణుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. క్షిపణుల్ని కూడాను సరిహద్దు ప్రాంతాల నుంచి, పశ్చిమ ఇరాన్ నుంచి మధ్య ఇరాన్కి, ఇస్ఫహాన్ దాని చుట్టుపక్కల ప్రాంతాలకు తీసుకువెళ్ళింది. నెమ్మదిగా దూరం వెళ్లే కొద్దీ లాంగ్ రేంజ్ మిసైళ్లు మాత్రమే ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బలహీనపడుతున్నటువంటి ఇరాన్ మీద అమెరికా కూడా దాడి చేయటం జరిగింది. కాబట్టి దీని తరువాత ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుంది అన్నది ఈ యుద్ధపు పోకడని, గతిని, దిశని నిర్ధారణ చేస్తుంది. కొన్ని పరిణామాలు ఇరాన్కి సంబంధించినంత వరకు, ఇరాన్ యొక్క సుప్రీం లీడర్, సర్వోచ్చ నాయకుడుగా ఉన్నటువంటి అయతుల్లా ఖమేనీ, ఆయన నెమ్మదిగా పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. ఆయనకి 86 సంవత్సరాలు కాబట్టి ఆయన తప్పుకుని మరో 3 పేర్లను సజెస్ట్ చేసినట్టుగా, 3 పేర్లను ముందు పెట్టినట్టుగా తెలుస్తున్న. 3 పేర్లు ఎవరు అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. ఎందుకంటే ఆయనకి బాగా ఇష్టమైనటువంటి వ్యక్తి ఇబ్రాహీం రైసీ. ఆయన గతంలో ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. అజర్బైజాన్ దగ్గర విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత కుమారుడైనటువంటి ముస్తఫా అంటే కూడా ఇష్టం, కానీ ముస్తఫాకు ఇవ్వకుండా వేరే 3 వ్యక్తుల్ని ఎవరినో ఎంపిక చేసినట్టుగా ప్రచారం అవుతోంది. ఇరాన్ దీనిని ధృవీకరించలేదు, ఖండించలేదు కూడా. కాబట్టి 86 ఏళ్ల అయతుల్లా ఖొమేనీ నెమ్మదిగా పక్కకి తప్పుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఆయన విదేశాలకు వెళ్ళవచ్చు, లేదా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవచ్చును. కొత్తగా వచ్చినటువంటి నాయకుడు బాధ్యత తీసుకోవచ్చును. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు, ముఖ్యంగా ఇరాన్కి సంబంధించిన అయతుల్లాకి జవాబుదారీగా ఉన్నటువంటి IRGC, ఇరానియన్ రెవల్యూషన్ గార్డ్ కోర్ ఏదైతుందో దానిపైన దాడుల్ని పెంచేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇరాన్ ముందున్న ఆప్షన్లు క్రమేపీ తగ్గుతున్నాయి. అమెరికా గనక మళ్ళీ ఇరాన్ దాడి చేస్తే, ప్రతిదాడి చేసినట్లయితే యుద్ధము తీవ్రతరమయ్యేటటువంటి అవకాశం ఉంది. చైనా, రష్యాలు ఇరాన్కి మద్దతుగా మాట్లాడుతున్నప్పటికీ కూడాను ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగగలవా?
ఇది ఒక పెద్ద ప్రశ్న. రష్యా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని యుక్రెయిన్ పైన మరింత భయంకరమైన దాడులు చేయవచ్చు. చైనా ఈ అవకాశాన్ని అమెరికా ఇక్కడ యుద్ధంలో ఇరుక్కుని ఉన్నట్లయితే తైవాన్ పైన దాడి చేయవచ్చును. ఈ రకంగా కొద్దిగా అమెరికా అటెన్షన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయవచ్చును. కానీ ప్రత్యక్షంగా ఇరాన్లో తమ సైన్యాల్ని పంపి యుద్ధం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇరాన్ ఆప్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుందన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దానిపైన ఈ యుద్ధపు గతి దిశ ఆధారపడి ఉన్నాయి. రష్యా చైనాలు ఏం చేస్తాయన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న. అవి గనక తమ ప్రాంతాల్లో యుద్ధాన్ని గనక తీవ్రతరం చేస్తే ఇది వైడర్ కాన్ఫ్లిక్ట్గా, ఒక విస్తృతమైనటువంటి పోరాటంగా, ఒక ప్రపంచ యుద్ధం దిశగా మరొక ముందడుగులాగా మనకి కనిపించవచ్చును. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అది. భారతదేశం వరకు డెస్పరేషన్లో, అంటే ఒక రకంగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నటువంటి ఇరాన్ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్ని, కేవలం 30 కిలోమీటర్లు వైడ్ మాత్రమే, వెడల్పు మాత్రమే ఉన్న స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్ని గనక క్లోజ్ చేసినట్టయితే భారతదేశపు చమురు పైన, చమురుకు ధరలపైన ప్రభావం ఉండేటటువంటి అవకాశం ఉంది. అయితే దీనివల్ల చైనా కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఇరాన్ చైనాను ఇబ్బంది పెట్టే చర్య ఇప్పుడు తీసుకోగలుగుతుందా అన్నది కూడా ఒక ప్రశ్న. కానీ ఇరాన్ పదే మేము స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్ని నిలుపు చేస్తాం, క్లోజ్ చేసేస్తామని ప్రకటిస్తోంది. ప్రపంచం మొత్తంలోని 20% చమురు రవాణా ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ హార్ముజ్ గుండా జరుగుతుంది. భారతదేశం కూడా ప్రభావితం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యుద్ధము వీలైనంత త్వరగా ముగియాలి. రెండవది, ఇజ్రాయెల్, అమెరికా, అదేవిధంగా ఇరాన్, ఈ 3 దేశాలు కూడాను యుద్ధాన్ని తగ్గించే దిశగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది వైడర్ కాన్ఫ్లిక్ట్గా మారకుండా ఏం చేయాలన్నది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.